యా హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ పాయింట్ టు పాయింట్. సో మొత్తానికి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అన్నవి ఇప్పుడు సెమీఫైనల్స్ లాంటివి తెలంగాణలో. సో మనందరికీ తెలుసు ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చాలా కీలకమైన ఎలక్షన్. ఇక బీజేపీ పార్టీ అంటారా, డెఫినెట్గా అది థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది. అది ఎవ్వరు అవునన్నా కాదన్నా డెఫినెట్గా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో అయితే బీజేపీ పార్టీ థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ హోరాహోరీ పోరు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ పోరులో గెలిచేది ఎవరు అన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది ఒక్కసారిగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా మనం ఎలక్షన్స్ రోజు కూడా మనం మాట్లాడుకుందాం. ఎలక్షన్స్ రిజల్ట్ రోజు కూడా మన ఇదే అంశం గురించి, కేకే సర్వే వర్సెస్ మిస్టర్ రామ సర్వే, ఈ అంశం గురించి డెఫినెట్గా ప్రజలు మాట్లాడుకుంటారు. మనం కూడా ఆ రోజు ఇదే వీడియో ముఖంగా మనం మాట్లాడుకుందాం. సో కేకే సర్వే రీసెంట్గా మన అందరికీ తెలుసు, ఆంధ్రాలో కేకే సర్వే చెప్పిన ఏదైతే ఆ నంబర్స్ ఉన్నాయో నిజంగా మైండ్ బ్లోయింగ్ నంబర్స్ అవి. అసలు ఎవరే కానీ 95% వాళ్ళు చెప్పిందే నిజమైంది. ఇన్ఫ్యాక్ట్ 95% కాదు, 99% వాళ్ళు చెప్పిందే నిజమైంది. అందులో ప్రధానంగా జనసేనకు 21 ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. 21 ఖచ్చితంగా వచ్చి, అంటే కూటమి ప్రభుత్వానికి 133 వస్తుందని చెప్పారు. అంటే 133 వస్తుందని వాళ్ళు చెప్తే కూటమి ప్రభుత్వానికి ఆల్మోస్ట్ 133 వాళ్ళు ఏదైతే చెప్పారో దాటిపోయింది కూటమి ప్రభుత్వం. సో అసలు చాలా అంటే చాలా అక్యురేట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా అది ఊహించుండరు, ఆయన చెప్పిన సర్వే నిజంగా నిజమవుతుందా అని చెప్పేసి. ఆయన చెప్పిన తర్వాత చాలామంది ఇది మన వైసీపీ లీడర్లు లేకపోతే వైసీపీ నేతలు వీళ్ళందరూ కూడా చాలా కామెంట్స్ చేశారు ఆయన మీద. సో బట్ అది 100కి 99% అక్యురేట్ అయింది. సో అలాంటి కేకే సర్వే అండి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఒక రీసెంట్గా సర్వే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ఆయన చెప్పిన పాయింట్స్ ప్రకారం ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యతను కొనసాగుతుంది. అంటే 55.2% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 37.8% ఓట్ శాతం వస్తుంది. అలాగే బీజేపీ పార్టీకి వచ్చేసి 7% ఓట్ శాతం వస్తుందని చెప్పేసి కేకే సర్వేలో ఆయన చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ సర్వే రిలీజ్ అయిందో, బయటకు వచ్చిన తర్వాత ఈ సర్వే మీద కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం కేకే చేసిన ఈ సర్వే మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా వచ్చేసి రఘుగన్న. సో మనందరికీ తెలుసు, తెలంగాణలో వన్ ఆఫ్ ది మెయిన్ జర్నలిస్ట్ ఈయన, ప్రతి సమస్య మీద పోరాడుతుంటారు, మనందరికీ తెలుసు. సో రఘువన్న వచ్చేసి ఈ కేకే సర్వే పక్క పెయిడ్ సర్వీస్ అని చెప్పేసి, సర్వే అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కంప్లీట్ దానికి సంబంధించి వీడియో కూడా ఒకటి చేశారు, ఎందుకని ఇది పెయిడ్ సర్వే అది మొత్తం ఆ డీటెయిల్స్గా. సో ఇది పెయిడ్ సర్వే అని చెప్పేసి రఘువన్న చెప్పడం జరిగింది. అలాగే వచ్చేసి ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జర్నలిస్ట్ శంకర్ గారు మనందరికీ తెలుసు. సో ఆయన వచ్చేసి కేకే సర్వేతో బీఆర్ఎస్ భారీ గెలుపు, ఒక్కొక్కరికి మండిపోతుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది కౌంటర్గా. సో మొత్తానికైతే సోషల్ మీడియాలో కూడా దీని మీద రచ్చ అనేది మామూలుగా జరగట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్న తరుణంలో ఆయన రిలీజ్ చేసిన సర్వే డీటెయిల్స్ ఇవి. సో ఈవెన్ ఈ సర్వే బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి మనం ఈ కేకే సర్వేని ఎంతవరకు మనం ట్రస్ట్ చేయొచ్చు అనేది ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు గతంలో ఏపీకి సంబంధించి ఆయన ఏదైతే నంబర్స్ చెప్పారో అది 99% నిజమైంది. బట్ అదే ఊపులో చాలా రాష్ట్రాలకు కూడా ఆయన సర్వే చేసి సర్వే రిజల్ట్స్ చెప్పారు. అందులో ప్రధానంగా వచ్చేసి హర్యానాలో ఆయన ఏమన్నారు, హర్యానాలో బీజేపీ ఓటమి ఖాయం అని చెప్పేసి కూడా ఆయన గతంలో సర్వే డీటెయిల్స్ మొత్తం బయట పెడుతూ మాట్లాడడం జరిగింది. కానీ హర్యానా విషయానికి వస్తే ఏమైంది, టోటల్ 90 సీట్స్ వచ్చి ఉంటే అందులో 48 సీట్లు బీజేపీ పార్టీ గెలిచి అధికారం చేపట్టింది. హర్యానాతో పాటు ఢిల్లీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఢిల్లీ కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీనే కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బట్ ఆయన చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్గా అక్కడ మళ్ళీ బీజేపీ పార్టీ గెలిచింది.
సో ఇది కేకే సర్వే రిలీజ్ చేసిన నంబర్స్ ఇవి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. ఈ నంబర్స్లో వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ 44 వస్తుంది, బీజేపీ 26 వస్తుంది, కాంగ్రెస్ 0 వస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పిన సర్వే ఇది. బట్ అక్కడ మనం చూసాం దాని కంప్లీట్ ఆపోజిట్గా అక్కడ బీజేపీ పార్టీ గెలవడం జరిగింది ఢిల్లీలో. సో ఒక్కసారి ఆయన చెప్పింది అయితే 100కి 100% జరిగింది. బట్ ఆ తర్వాత ఆయన చెప్పినవన్నీ కూడా ఏది కూడా నిజం అవ్వలేదు. హర్యానా అవ్వలేదు, లేకపోతే ఢిల్లీ అవ్వలేదు, ఇంకా చాలా సర్వేలు చెప్పారు, అది ఏది కూడా అవ్వలేదు. బట్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా సంచలనం అవుతుంది ఆయన చేసిన రీసెంట్గా ఇది సర్వే మీద. బట్ నేనేమంటానంటే ఇప్పుడు ఇది ఏదైతే ఆయన నంబర్స్ చెప్పాడో కంప్లీట్ ఏరియా వైజ్గా లైక్ యూసఫ్గూడ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, షేక్పేట కావచ్చు, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, బోర్బండ, ఈ కంప్లీట్ ఏరియా మొత్తం ఆయన ఒక్కొక్క ఏరియాలో బీఆర్ఎస్ ఎట్లా, బీజేపీ ఎట్లా, కాంగ్రెస్ ఎట్లా అని చెప్పేసి ఈవెన్ నంబర్స్ సహా ఆయన చెప్పడా కదా. వీటన్నిటినీ నేను కూడా ఎందుకో ట్రస్ట్ చేయట్లేదు. ఈవెన్ ఆయన చెప్పిన ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి 55% వస్తుందని చెప్పారో అది కూడా కంప్లీట్గా ఫాల్స్ అని అయితే నేను నమ్ముతున్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్లస్ చాలా మటుకు కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలంగానే ప్రజలు ఇంకా ఉన్నారు, అంత పూర్తి వ్యతిరేకత అయితే లేదు. డెఫినెట్గా 55% బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి బీఆర్ఎస్ కోటేస్తారన్న అంత నెగిటివిటీ అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద లేదు. ఈయన చెప్పిన పాయింట్ ఏంటంటే 37.8% కాంగ్రెస్ ఓటింగ్ వస్తుందన్న, అంటే కేవలం 37% వస్తుంది, అంటే 38% కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వస్తుంది అధికారంలో ఉన్న పార్టీ. హైలీ ఇంపాసిబుల్, చాలా అంటే చాలా నమ్మబుద్ధి కానీ నంబర్స్ ఇవి. ఏవో ఒక్కసారి ఆయన చెప్పింది నిజమైంది, ఒకసారి నిజమైంది కదా అని చెప్పేసి ప్రతిసారి అది నిజమవుతుంది అనుకుంటే మాత్రం నిజంగా పప్పులో కాలేసినట్టు. బట్ నేను కూడా జనరల్గా ఈ మధ్య కాలంలో జనరల్గా నేను అప్పుడప్పుడు చాలా కీలకమైన నియోజకవర్గాలు కావచ్చు లేకపోతే సర్వే చేస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను. అందులో నేను కూడా నా మిస్టర్ రామా ఛానల్ తరపున కొంత సర్వే చేయడం జరిగింది. అంటే వీళ్ళలాగా భారీ ఎత్తున అని కాదు కానీ కొంతమేర నేను సర్వే చేయడం జరిగింది అన్ని ఏరియాలు తిరిగి. సో మిస్టర్ రామా సర్వే ప్రకారం ఇందులో మీరు చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఈసారి గెలవబోయే వ్యక్తి అనేది కంప్లీట్గా మీకు విత్ నంబర్స్తో సహా ఇక్కడ పెట్టేసా. ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి 55 to 60% ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, 30 నుండి 35% బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ వస్తుంది. అలాగే బీజేపీకి వచ్చేసి 15 to 20% ఓట్ బ్యాంక్ వస్తుంది. అలాగే అదర్స్ ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేశారో లేకపోతే చిన్న చితక పార్టీల నుండి పోటీ చేశారో వాళ్ళకి వచ్చి 0 నుండి 1% రావచ్చు. ఇక్కడ కేకే చెప్పిన సర్వే ప్రకారం జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి 55% వస్తుందన్నారు. బట్ ఇక్కడ మిస్టర్ రామా నేను చేయించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 55% వస్తుంది, 55% మోర్ దెన్ రావచ్చు ఇంకా. సో నేను చేసిన సర్వే ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో గెలిచేది నవీన్ యాదవ్ గారే. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కేకే గారు ఆయన రీజన్స్ ఏం చెప్పిండొచ్చు కానీ బట్ నేను అబ్జర్వ్ చేసింది మొత్తం ఈ ఎలక్షన్స్లో తిరుగుతున్న తరుణంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్ క్యాండిడేట్, ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అదొక సానుభూతి ఉంది నవీన్ యాదవ్ మీద. సో వాళ్ళ ఫాదర్ కూడా ఈ జూబ్లీ హిల్స్ మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం కూడా మంచి పేరుంది. బట్ ఈ మధ్య కాలంలో రౌడీ షీటర్ అన్నో లేకపోతే రౌడీలతో తిరుగుతున్నారు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కానీ బట్ గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళకైతే అది అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు. ఏదైతే నవీన్ యాదవ్ మీద రౌడీ ముద్ర వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో అదైతే డెఫినెట్గా అంత గ్రౌండ్ లెవెల్లో దాని గురించి ప్రజలు అంతగా పట్టించుకోవట్లేదు. దాని ప్రధాన కారణం వచ్చేసి ఎవరిని అడిగినా సరే నవీన్ యాదవ్ మాకు అందుబాటులో ఉంటారు, నిరంతరం ఆయన మాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఆన్సర్ చేస్తారు, చాలా అంటే చాలా అందుబాటులో ఉండే వ్యక్తి. పైగా అసలు ఆయన ఇల్లు కావచ్చు ఆఫీస్ కావచ్చు చాలా అంటే చాలా యాక్సెసిబుల్ ఉంటుంది ప్రజలకి. అదొక బిగ్గెస్ట్ కారణం, మెయిన్ రీజన్.
ఇంకా రెండో రీజన్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, మీ అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ చాలా మటుకు పథకాలు అనేవి అనౌన్స్ చేసినా వాటిలో అరకొర ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. నేను కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇక కంప్లీట్ ఇక గుంపు గుత్తగా గుద్దేస్తారు అనేది నేను అనట్లేదు. కొద్ది వాటిలో ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. ఇంప్లిమెంటేషన్ చేసినంత వరకు కూడా ప్రజలు కొంత సంతృప్తిగానే ఉన్నారు, అంత వ్యతిరేకత అయితే లేదు. ఇప్పుడు ఇంకా 2 years కంప్లీట్ 2 years అయింది కాబట్టి అంత తొందరగా వ్యతిరేకత అనేది రాదు. అదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్. సో యాంటీ ఇన్కంబెన్సీ పెరగాలంటే కంప్లీట్ ఈ 4.5 years అయితే డెఫినెట్గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరగవచ్చు. బట్ ఇక్కడ మిడ్ ఆఫ్ ది 5 yearsలో ఉన్నారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ అనేది అంతగా లేదు కాంగ్రెస్ పార్టీ మీద. అందులోనే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇరు పార్టీలు మరి ట్రస్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీకి మేము ట్రస్ట్ చేయమని చెప్పేసి ప్రజలు ఓడించడం జరిగింది. ఇక బీజేపీ పార్టీ కేవలం తను ఏదైతే టార్గెటెడ్గా వర్క్ చేస్తుందో గ్రౌండ్లో అంతవరకే అది సక్సెస్ అవుతుంది బీజేపీ పార్టీ. సో ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది. అన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం నేను చాలా మందిని తిరిగి అందరిని అడిగిన తర్వాత నేను చెప్తున్న సర్వే ఇది. ఇప్పుడు కేకే సర్వే ఏదైతే 55% బీఆర్ఎస్కి వస్తుందని చెప్పారో ఆ కేకే సర్వేని ఛాలెంజ్ చేస్తూ నా మిస్టర్ రామా సర్వేలో నేను చెప్తున్న మాట 55% కాంగ్రెస్కి వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో మొదటగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.